సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం గంట సింబల్ నొక్కండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు మిరపకాయ బజ్జీలు వేడివేడిగా ఇంట్లోనే ఎలా వేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకోవాలండి. అందులో 2 కప్పుల శనగపిండి తీసుకున్నానండి. ఈ కప్ తోటి 2 కప్స్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇందులో ఒక హాఫ్ కప్పు బియ్యం పిండి తీసుకున్నానండి. చూడండి, ఈ చిన్న కప్పు తోటి బియ్యం పిండి తీసుకున్నాను. చూడండి, మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి 2. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనం కొద్దిగా ఓమా యాడ్ చేసుకుంటున్నామండి. తొందర అరుగుతుంది, డైజెస్ట్ అవుతుందండి ఓమా వేసుకోవడం వల్ల. నెక్స్ట్ వచ్చేసి హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను. సాల్ట్ రుచికి సరిపడా, ఒక హాఫ్ స్పూన్ కారం కూడా వేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కలర్ కోసం కొద్దిగా పసుపు కూడా వేసేసుకుందాం. ఇవన్నీ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. మనం బజ్జీలు ఎప్పుడు వేసుకుంటామో అప్పుడే కలుపుకుంటే చాలా చక్కగా వస్తాయండి బజ్జీలు. చూడండి, ఈ విధంగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనకు బజ్జీల పిండి ఎలా ఉంటుందో అలా మరీ తిక్కుగా కాకుండా మరీ పలచగా కాకుండా కలిపెట్టుకోవాలండి. ఇందులో కొద్దిగా వంట సోడా కూడా వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మిరపకాయ బజ్జీలు వేసుకోవడానికి మిర్చీలు దొరుకుతాయి కదండి బయట. చూడండి, వాటిని చివరకు కట్ చేసుకోవాలండి. ఈ విధంగా ఇలా ఒక ఘాటు పెట్టుకోవాలండి మధ్యలో. ఇలా కట్ చేసుకొని లోపల ఉన్న గింజలను మొత్తం తీసేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా గింజలన్నీ తీసేసుకొని పెట్టేసుకోవాలి. ఈ విధంగా గింజలు ఒక్కొక్కటిగా తీసేసుకొని సేమ్ ఈ విధంగానే అన్నీ కట్ చేసుకోవాలండి. ఇలా మధ్యలో కట్ చేసుకొని గింజలన్నీ తీసేసుకొని అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకుందాం. చూడండి, ఆయిల్ ముందుగానే పెట్టేసుకోవాలండి. వేడెక్కేలోపు మనం పిండి కలుపుకోవాలి. చూడండి, మనకు ఆయిల్ వేడెక్కింది. ఇలా ఒక్కొక్కటి అందులో ముంచేసి మనం కట్ చేసుకున్న వైపు పైకి ఉండాలి. నెక్స్ట్ ఇలా ఉండాలండి. ఒక్కొక్కటిగా ముంచేసి ఇలా వేసుకోవాలి. సేమ్ మనకు బయట బండి పైన దొరికే బజ్జీలాగానే ఉంటాయండి. పిండి అప్పటికప్పుడు కలుపుకొని వేసుకుంటానే వస్తాయండి. మనకు మిర్చిల బజ్జీ వాళ్ళు కూడా అలానే వేస్తారు బయట బండ్ల మీద. అప్పటికప్పుడు కలుపుకొని వేసుకుంటారు వాళ్ళు కూడా. సేమ్ మనం కూడా అలానే వేసుకుంటే సేమ్ మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అండి. అదే టేస్ట్ వస్తుంది. చూడండి, ఎంత బాగా పొంగుతున్నాయో, క్రిస్పీగా ఉంటాయండి. చూడండి, మనకి ఇవి 2 వైపులా వేయించుకోవాలండి. ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, మనకు మిర్చి బజ్జీ రెడీ అయిపోయిందండి. వేగిపోయాయి. వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చండి. అదే టేస్ట్ వస్తుంది మనకు. బండి పైన ఎలా ఉంటాయో టేస్ట్ కూడా సేమ్ అదే టేస్ట్ ఉంటుంది. చాలా చక్కగా ఉడికిపోతాయండి లోపల కూడా. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.